ఎంసెట్ 2024 ఈ యొక్క 5 డేస్ ప్రిపరేషన్తో 100 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో ఈరోజు మీకు ఈ యొక్క వీడియోలో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయడం వల్ల నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది అయితే చూస్తున్నారో అన్ని లైక్స్ అయితే నాకైతే ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. కంప్లీట్ గైడ్లైన్స్ మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు, కింద కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు, ఇక 5 డేస్లో ఎలా చదవాలి, 10 డేస్లో ఎలా చదవాలి, మాకు ర్యాంక్ వస్తుందా, మేము క్వాలిఫై అవుతామని చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. అందుకని ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది వాళ్ళ కోసం మాత్రమే. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. చాలా మంది అడుగుతా ఉన్నారు, ఇన్ని డేస్ నుంచి చదువుతుంటే మాకైతే ర్యాంక్స్ రాలేదు, మార్క్స్ రాలేదు, ఇక 5 డేస్లో ఎలా పాసిబుల్ అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా నేనైతే చెప్పేది ఒకటే, ఇన్ని రోజులు చదివామన్నది కాదు, కాన్సన్ట్రేట్తో అర్థం చేసుకుంటూ ఒక ప్రతి టాపిక్ని షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదివామా లేదన్నదే పాయింట్ ఇక్కడ. ఈ యొక్క 5 డేస్లో 100 మార్క్స్ మీరైతే గెయిన్ చేయడానికి, స్కోర్ చేయడానికి ఒక 6 టిప్స్ అయితే నేనైతే చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 6 టిప్స్ అనేవి మీరైతే ఫాలో అయిపోండి. ఈజీగా మీరైతే స్కోర్ చేయగలుగుతారు. మంచిగా ప్రతి ఒక్కరు కూడా 10K to 20K ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. కంప్లీట్ గైడ్లైన్స్ నేనైతే ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళకి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. డైలీ మన ఛానల్ని ఫాలో అయ్యే వారికి మాత్రం పక్కా 10K to 20K ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అయితే ఫస్ట్ వన్ వచ్చేసి మీరైతే టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేసుకోండి. మీకున్న టైంని బట్టి ఒక 5 to 8 అవర్స్ అయితే ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అయితే చదవండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే తీసుకోవాలి. ఆల్రెడీ ఎంపీసీ వాళ్ళకి కావచ్చు, బైపీసీ వాళ్ళకి కావచ్చు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలానే బోటానీ అండ్ జువాలజీ హై వెయిటేజ్ చాప్టర్స్ నేనైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ యొక్క తక్కువ టైంలో మీరు కనుక ఆ చాప్టర్స్ తీసుకొని మీరైతే ప్రాక్టీస్ చేస్తే మీకు తక్కువ టైంలో హై స్కోరింగ్ అనేది రావడం జరుగుతుంది. అలానే థర్డ్ వన్ వచ్చేసి షార్ట్ నోట్స్ అయితే మీరైతే ప్రిపేర్ చేసుకోండి. మీరు చదువుతున్న ప్రతి ఒక్క టాపిక్ని మీరైతే షార్ట్గా ప్రిపేర్ చేసుకొని నోట్స్ కనుక మీరు కనుక ప్రిపేర్ చేసుకోగలిగితే ఒక ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ నోట్స్ కనుక మీరు కనుక చూసి వెళ్తే ఈజీగా ఒక టాపిక్స్ అనేవి మీకు మైండ్లో అయితే గుర్తుంటాయి. అలానే ఫోర్త్ వన్ వచ్చేసి కాన్సెప్ట్స్ కావచ్చు, డెఫినేషన్స్ కావచ్చు, ఫార్ములాస్ కావచ్చు. మీ దగ్గర బుక్స్ ఉంటే ఓకే, లేదనుకుంటే నేనైతే టెలిగ్రామ్లో కంప్లీట్ పీడిఎఫ్ ఫస్ట్ ఇయర్ అలానే సెకండ్ ఇయర్ సంబంధించి నేనైతే పీడిఎఫ్ మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పీడిఎఫ్ మీరు కనుక ఫాలో అయిపోతే కంప్లీట్గా మీరైతే మైండ్లో గుర్తుండిపోతాయి అనమాట. మైండ్ మ్యాపింగ్ వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఒక కాన్సెప్ట్, డెఫినేషన్స్, ఫార్ములాస్ మీరైతే ప్రిపేర్ అవ్వండి. వీటిని కనుక మీరు కనుక ప్రిపేర్ అయ్యితే ఈజీగా ఒక మనకి 160 బిట్స్లో ఒక 10 to 20 బిట్స్ అయితే మీరు చూడగానే కొంచెం అర్థం చేసుకొని పెట్టగలుగుతారు. అలానే ఫిఫ్త్ వన్ వచ్చేసి డైలీ 2 మాక్ టెస్ట్లు అయితే రాయండి. 2 to 3 మాక్ టెస్ట్లు అయితే రాయండి. ఇప్పుడున్న తక్కువ టైంలో మనమైతే ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. అలానే సిక్స్త్ వన్ వచ్చేసి ప్రీవియస్ పేపర్స్ మీరైతే గ్యాదర్ చేసుకోండి. కొంతమందికి ప్లే స్టోర్ యాప్స్ కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు నేనైతే సజెస్ట్ చేయడం జరిగింది. అవైతే మీరైతే ప్రాక్టీస్ అవ్వండి. లేదనుకుంటే నేను కంప్లీట్ పీడిఎఫ్స్ కూడా నేనైతే టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అవైతే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. పేపర్స్ మన కనుక ప్రిపేర్ అయితే ఈజీగా మనమైతే 30 to 40 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చండి. లాస్ట్ 6 ఇయర్ ప్రీవియస్ పేపర్స్ మీరైతే ప్రాక్టీస్ అవ్వండి. కంప్లీట్గా ఈ యొక్క 6 టిప్స్ మీరు కనుక ఫాలో అయిపోతే మీకు మంచి ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క ఎంసెట్ 2024లో ఫస్ట్ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా 5 to 8 అవర్స్ అయితే మీరైతే ప్లాన్ చేసుకొని చదవండి. మన కోసం పేరెంట్స్ అయితే చాలా కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చదవండి. ఈ యొక్క 5 డేస్ మనకైతే ఇంపార్టెంట్. అలానే హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే చదవండి. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. కాన్సెప్ట్, డెఫినేషన్, ఫార్ములాస్ పీడిఎఫ్స్ ఉంటాయి, టెలిగ్రామ్లో డౌన్లోడ్ చేసుకోండి. డైలీ 2-3 మాక్ టెస్ట్లు అయితే రాయండి. ప్రీవియస్ పేపర్స్ మీరైతే ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. ఈ యొక్క టిప్స్ అయితే మీరైతే ఫాలో అవ్వండి. ఒక 10K to 20K ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. ఫర్దర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.